వెల్కమ్ టు మూవీ మిక్చర్. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎదుర్కొన్న సమస్యనే ఇప్పుడు రామ్ చరణ్ ఫేస్ చేశాడా? దర్శకుడు శంకర్ అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఊరించి ఉసూరు అనిపించాడా? స్టార్ డైరెక్టర్ పై చెర్రీ ఫ్యాన్స్ గుర్రుగా ఉండడానికి రీజన్స్ ఏంటి? వాజ్ ఎ స్టోరీ. RRR తో ఫేవికాల్ బాండింగ్ ఏర్పరచుకున్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్లుగా మారిపోయాక కెరీర్ మ్యాటర్లో ఆచితూచి స్టెప్స్ వేస్తున్నారు. పాన్ ఇండియా చిత్రాలతో ఏళ్లకేళ్లు గడిపేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ ఒకేలాంటి సిచ్యువేషన్ను ఫేస్ చేసి ఫ్యాన్స్ ఆందోళనకు కారణమయ్యారు. కారణమయ్యేలా చేశారు మేకర్స్. అప్పుడు దేవర విషయంలో ఏదైతే జరిగిందో ఇప్పుడు గేమ్ చేంజర్ విషయంలోనూ అదే చోటు చేసుకుంది. ఇంతకు ఏం జరిగిందంటే, దేవరలో దావూతీ సాంగ్ రిలీజ్కి ముందు సినిమాపై ఎంత హైప్ తెచ్చిందో తెలుసు. కానీ సినిమా విడుదల కాగా పలు కారణాలతో ఈ పాటను ఎడిటింగ్లో లేపేశారు. అప్పట్లో తారక్ ఫ్యాన్స్ చాలా హట్ అయ్యారు. కొన్ని రోజుల తర్వాత యాడ్ చేశారు. ఇప్పుడు సరిగ్గా గేమ్ చేంజర్ విషయంలో కూడా ఇదే జరిగింది. రిచ్ లొకేషన్లలో భారీ ఖర్చుతో నానా హైరానా సాంగ్ తీశాడు దర్శకుడు శంకర్. కానీ థియేటర్లలో ఈ పాట చూద్దామంటే లేదు. దీంతో ఫుల్ ఫైర్ మీదున్నారు చెర్రీ హార్డ్కోర్ ఫ్యాన్స్. సినిమానే కాదు, సాంగ్స్ కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతాడు దర్శకుడు శంకర్. ఆయన పాటలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. తాజా చిత్రం గేమ్ చేంజర్లో సాంగ్స్ కోసమే చాలా ఖర్చు చేశాడు. 4 పాటల చిత్రీకరణ కోసం 75 కోట్లు వెచ్చించాడని టాక్. అందులో ఒకటి నానా హైరానా. థమన్ కంపోజ్ చేసిన ఈ పాటను ఇన్ఫ్రారెడ్ కెమెరాతో చిత్రీకరించిన ఫస్ట్ ఇండియన్ సాంగ్ అని మేకర్స్ ప్రకటించారు. వెస్ట్రన్ మరియు కర్ణాటిక్ ఎలిమెంట్స్ ఉన్న ఈ పాట న్యూజిలాండ్లో చిత్రీకరించారు. అంత హై లెవెల్లో హై క్వాలిటీతో తెరకెక్కిన ఈ పాట ఇప్పుడు సినిమాలో లేదు. దీంతో ఫ్యాన్స్ శంకర్ పై గుర్రుగా ఉన్నారు. అయితే అది టెక్నికల్ ఎర్రర్ అని, జనవరి 14 నుండి ఈ పాట యాడ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. నిజంగానే టెక్నికల్ ఇష్యూనా లేక మార్కెటింగ్ స్ట్రాటజీనా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారు లేకపోలేదు. మరి సంక్రాంతి నుండి ఈ పాటను తీసుకొస్తారో లేదో.